హలో గైస్, వెల్కమ్ టు ద ట్రైలర్ రియాక్షన్ ఆఫ్ ద ఫిలిం అవతార్ 3 ఫైర్ అండ్ యాష్. మీరు ఎంతమంది అవతార్ ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ అయితే రియల్లీ అద్భుతంగా ఉంది. ఎక్స్ట్రాడినరీ అన్న పదం కూడా చాలా చిన్నదని చెప్పాలి. డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్. ఇంకేం అవసరం లేదు, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ ఆ ఒక్క నేమ్ చాలు, జేమ్స్ క్యామరూన్ అన్న నేమ్ చాలు అవతార్ ఫిలింని ఆడియన్స్ అంతా గ్లోబల్ వైజ్గా చూడడానికి. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఆయన డైరెక్టర్గా. అవతార్ అనే థాట్ అసలు ఎలా వచ్చింది అనేది కూడా అసలు ఓకే అందదనమాట. ఆయన సమ్ ఇంటర్వ్యూస్లో చెప్పారు, నేను భగవద్గీత ఇవన్నీ చదవడం వల్ల ఇండియన్ పురాణాస్ నుంచి నేను ఈ అవతార్ అనే ఐడియా నాకు వచ్చింది అని చెప్పి. సో అది వినగానే చాలా ప్రౌడ్ ఫీలింగ్ కలిగిందనమాట, అది ఇండియన్గా. సో ఆయన మన మైథాలజీ దగ్గర నుంచే ఆయన ఇన్స్పైర్ అయ్యి అవతార్ ఫిలిం థాట్ రావడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇంకా ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ విషయానికి వచ్చేస్తే కనుక టూ గుడ్, టూ ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇంకా ఇందులో ఏంటంటే మనం కామన్ పాయింట్ అవతార్ 1 నుంచి అవతార్ 3 దాకా చూసినా కూడా మెయిన్ వాళ్ళు టార్గెట్ చేసేది ఏంటంటే యుద్ధాన్ని, అంటే రివెంజ్ అనమాట. ఎందుకంటే అవతార్ అనే ఒక వరల్డే చాలా పెద్ద వరల్డ్, చాలా అద్భుతమైన వరల్డ్. నేను ఇప్పటికీ ఆ ఎక్స్పీరియన్స్ని మర్చిపోలేదు తెలుసా. ఫస్ట్ అవతార్ చూసినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, ఒక 50 డేస్ ఆడిందబ్బా మన తెలుగులోనే. 50 డేస్ ఆడింది అవతార్ అనే ఫిలిం. ఫస్ట్ టైం థియేటర్లో, ప్రిచ్వేసి థియేటర్లో చూశాను. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేను నేను. అంటే ఎలా అంటే ఆ ప్రపంచం ఏంటి, ఆ మనుషులు ఏంటి, అంతంత పొడుగు ఉండడం, నీలంగా ఉండడం, ఆ ప్రపంచంలో ఆ డ్రాగన్స్ ఒక్కోటి, ఆ డ్రాగన్స్ని వీళ్ళు మచ్చిక చేసుకునే విధానం అవ్వచ్చు, ప్రతిదీ ఆ అడవిలో ఉండే ఒక పువ్వు దగ్గర నుంచి చెట్టు దాకా ప్రతి ఒక్కటి చాలా క్రియేటివ్గా, ప్రతిదీ కొత్తదే అబ్బా, ప్రతిదీ కొత్తగా ఆలోచించాలి, ప్రతిదీ కొత్తగా థింక్ చేయాలి. సో ప్రతిదీ ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటుంది అనమాట అవతార్ ఫిలింలో. ఇంకోటి ఏంటంటే ఆ వరల్డ్ ఎంత పెద్దదిగా అంటే ఆ వరల్డ్లో ప్రతిదీ కూడా మనల్ని ఎగ్జైట్ చేసిందనమాట. సో అందుకే మనం దాన్ని అంతలా ఓన్ చేసుకున్నాం, అవతార్ అనే ఫిలింని అంతలా కనెక్ట్ అయిపోయాం అనమాట అవతార్ ఫిలింకి. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మనం అందరం, అందుకే అవతార్కి ఫ్యాన్స్ అయిపోయాం. ఆ వరల్డ్ ఇంకా మన మైండ్లో అలా రిజిస్టర్ అయిపోయి ఉంది, అలా రిజిస్టర్ చేస్తారు జేమ్స్ క్యామరూన్ గారు ఆయన థాట్ ప్రాసెస్ తోటి. అంత హై లెవెల్ థింకింగ్ అయింది. సో ఇందులో మెయిన్ ఆ వరల్డ్, ఆ గ్రాఫిక్స్ అనేదే ఒక అద్భుతం అయితే, అందులో ఒక రివెంజ్ డ్రామా ఉంటుందప్ప.